ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సిపిఐ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని ఇంటింటా సిపిఐ కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధలను స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా 6 గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని అన్నారు. దీంతో ప్రజలు హామీల అమలుపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా, రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉలివుల్లా ఖాద్రి, నాయకులు గుండె బద్రి, బుస్స రవీందర్, గన్నారపు రమేష్, జన్ను రవి, లాదెళ్ల శరత్, తాళ్లపల్లి రహేలా, కండే నర్సయ్య, జాన్పాల్, పరికరాల రమేష్, మస్కే సుధీర్, సండ్ర కుమార్, మనోహర్, శ్వేత, చిలువేలి విజయ, సారంగం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారి వర్గాల నుండి డబ్బులు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పెట్టుబడిదారు వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళ కోసం ఈరోజు మాట్లాడేటువంటి పార్టీలు అనేక ఉన్నాయి. కానీ అందుకు భిన్నంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా పార్టీ పేదల సమస్యల మీద మరి పేదల కోసమే పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఎవరైతే కష్టం చేస్తూ ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజల వద్ద నుండి నిధులు సేకరించి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఈరోజు మతం పేరుతో, కులం పేరుతో, రకరకాల పేర్లతో మరి ప్రజల మధ్య చుక్కులు పెట్టి పెట్టుబడిదారు వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఈరోజు అనేకం ఉన్నాయి. అలాంటి పార్టీలను దేశం నుండి తరిమి కొట్టాలంటే ఎర్ర జెండా పార్టీ అవసరం ఈ దేశం లోపల ఉన్నదని చెప్పి పేద ప్రజలు భావిస్తూ ఉన్నారు, కష్టజీవులు భావిస్తూ ఉన్నారు, కార్మికులు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరై ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి విధంగా మరొకసారి మరి ప్రతిజ్ఞ పొంది ప్రజల కోసం మరి ప్రజల దగ్గరికి ఇంటింటికి సిపిఐ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వరంగల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటాం.